ఏ దేశం ఏదినా ఎందుకు ఆవిడినా పొగడరా నీ తల్లి భూమి భారతం అంట. నువ్వు పొగడకపోయినా పర్లేదు, కానీ దేశానికి వ్యతిరేకంగా దేశ ప్రధానమంత్రి కావాలనుకునేవాడు ఇంత నీచంగా మాట్లాడతాడా? రాహుల్ తాజాగా జర్మనీలో మాట్లాడుతున్నటువంటి మాటలే అరాచకం అనమాట. భారతీయులు ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటారట. ఇది ఆయన జోస్యం చెప్తోంది. భారతదేశం విఫలమవుతుందంట, ఇండియా విల్ ఫెయిల్ అట, దేశంలో అరాచక అశాంతి నెలకొంటుందని వార్నింగ్లు ఇస్తున్నాడు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇంతకుముందు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అలాగే హార్వర్డ్లో కూడా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది లాంటి విమర్శలు చేసుకొచ్చాడు. ప్రతిదీ పచ్చి అబద్ధాల కోరు. ఇప్పుడు భారతదేశంలోకి పరిశ్రమలు విపరీతంగా వస్తున్నాయి, అది ఓపెన్గా కనబడుతుంది. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆయుధ పరిశ్రమలు కూడా పెట్టుకొచ్చారు. అట్లాగే ఇథనాల్ దగ్గర నుంచి అనేక పరిశ్రమలు పెట్టుకొచ్చారు. కానీ ఈవెన్ విమానాల తయారీ దగ్గర నుంచి షిప్పుల తయారీ దాకా ఇండియాలో పెడుతున్నారు. అవి లేవని చెప్తున్నాడు ఈయన. ఇంతకంటే పచ్చి అబద్ధాల కోరు ఇంకెవడన్నా ఉంటాడా? అట్లాగే మోడీ విధానంతో వివేదించే వాళ్ళు రోడ్డెక్కి కొడతారా? ఆ లెక్కనైతే కనుక కాంగ్రెస్ చేసిన దరిద్రంతో కాంగ్రెస్ వాళ్ళని ఒక్కళ్ళన్నా బతకనివ్వచ్చా? ఈ దేశానికి సంబంధించినటువంటి చేసిన దేశద్రోహానికి సంబంధించి చైనా వాళ్ళకి భూములు అప్పచెప్పి పాకిస్తాన్ చేతికి మన జుట్టు అప్పచెప్పి ఎంత అరాచకం చేసిన దాన్ని ఎవరన్నా బతకనివ్వచ్చా? కానీ ఈ దేశంలో ఆ సహనం ఉంది. అది కూడా తెలియనటువంటి వాడు ప్రధానమంత్రి కావాలనుకుంటే మన దౌర్భాగ్యం.